హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ తీసుకురాగానే కల్లుప్పు వేసి నానబెట్టి తర్వాత వాటర్ వేసి బాగా కడగాలి. ఫస్ట్ చికెన్ బాగా కడిగి ఒక పక్కకు తీసుకున్నా. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కకు పెట్టాను. తర్వాత మసాలా కోసం కొంచెం ధనియాలు, కొన్ని మిరియాలు, లవంగాలు, ఇది చెక్క, ఫ్లేవర్ వేసాను, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కొంచెం మెంతులు వేసాను, మరాఠీ మొగ్గ ఫ్లేవర్ అన్నీ వేసాను. ఇప్పుడు గ్రేవీ కోసం 2 ఉల్లిగడ్డలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ వేసాను, కొత్తిమీర, 1 టమాటా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లికాడలు, నేను ఆనియన్స్ బదులు ఉల్లికాడలు కట్ చేసి వేసాను. అందులో కొంచెం పసుపు వేసి అల్లం వెల్లిపాయ కాస్త వేగే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందాక మిక్సీ పట్టిన మసాలా అంతా ఆయిల్లో వేసాను. అది కాస్త కొంచెం మగ్గే వరకు ఉంచి ఆ తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కారం వేసాను, మనకు కావాల్సినంత. కొంచెం సాల్ట్ వేసాను తగినంత. కొంచెం ధనియాల పొడి వేసాను. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాగా మగ్గాలి. కాసేపు మూత పెట్టి కొద్దిసేపు ఉంచి మగ్గినాక మళ్ళీ చూస్తాం. ఇప్పుడు పెట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయింది. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది. ఆల్రెడీ ఉడికింది, కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను. గ్రేవీ కోసమని కొంచెమే వాటర్ వేసాను. రైస్లోకి అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నేను జొన్న రొట్టెల కోసం వేసాను. జొన్న రొట్టెలకి గ్రేవీ ఉంటేనే కొంచెం బాగుంటుందని. వేడి వేడి జొన్న రొట్టె చికెన్ కర్రీ ఎలా ఉంది? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.